అధ్యాయము 7-8 ఆంధ్రదేశాన్ని తన జీవనంతో అన్నపూర్ణగా మార్చిన నదీమ తల్లి గోదావరి మాతకు నమస్సుమాంజలులందించి నరసింహ సరస్వతి స్వామివారు అలా తిన్నగా ప్రయాగ దివ్యక్షేత్రం చేరారు. అచ్చటగల మహాపండిత జ్ఞానవేత్తలెందరో వారికి దాసానుదాస శిష్యులయ్యారు. వారికి శ్రీ స్వామివారు దివ్యమైన సన్యాస దీక్షనిచ్చి పవిత్రులను గావించారు. అచట కొంతకాలముండి జననీ జన్మభూమిశ్చ అన్నట్టు తాను పుట్టిన కరంజలి వెళ్లి అచట ఆ జన్మకు కారకులైన మాతాపితలను దర్శించారు. దివ్య తేజోసంభూతులైన వారిని జూచిన గ్రామవాసు లందరూ తండోపతండాలుగా వచ్చి శ్రీ నృసింహ సరస్వతి వారి దివ్య పాదార విందాలు గొల్చి పునీతులయ్యారు. శ్రీ నృసింహ సరస్వతి కూడా వారందరికీ ఆప్యాయముతో ఆశీస్సులిచ్చారు. ఆ గ్రామమున శ్రీగురుమూర్తి శ్రీ నృసింహ సరస్వతి అచ్చటగల గృహస్థుల ఇండ్లలో ఎన్నో రూపాలతో వారిచ్చిన భిక్షను స్వీకరించి వారి దివ్యశక్తులను జూపి వారందరినీ అద్భుతాశ్చర్యాలలో ముంచెత్తారు. తన తల్లి దండ్రులకు మాత్రము పూర్వరూపమైన శ్రీపాద శ్రీవల్లభ రూపాన్ని చూపి అనంతరం గోదావరి నదీ తీరానికి వెళ్లారు. ఆ నదీమ తల్లికి నమస్సులర్పించారు. ఇంతలో శూలబాధ భరింపలేక ఒక గోదావరిలో పడి ప్రాణత్యాగం చేసుకోవాలని అచ్చటకు వచ్చాడు. అచ్చననగా నదిలో పడనున్న అతనిని శ్రీ నృసింహ సరస్వతి శిష్యులు తీసుకురాగా, నాయనా, నీ బాధ ఏమని అడుగగా, స్వామి, అన్నం తిన్నానా? కడుపులో భరింపరాని బాధ వస్తుంది. అందువలన నాకిప్పుడు మరణమే శరణమని భావించి ఇలా చేయడానికి సాహసించాననగా కరుణావరుణాలయులగు శ్రీ నృసింహ సరస్వతి దర్శింప అచ్చటికి ఆ గ్రామాధికారి సాయం దేవుడచ్చట శ్రీ నృసింహ సరస్వతిని దర్శింపగా, నాయనా, నీవు ఇతనిని తీసుకుని వెళ్లి షడ్రసోపేత భోజనము పెట్టు అని ఆజ్ఞ చేశారు. అలాగే చేయగా అతనికి గల శూలనొప్పిమటు మాయమైందని సిద్ధుడు చెప్పాడు. శ్రీ నృసింహ సరస్వతి సోదరి రత్నాంబ వచ్చి, స్వామి, నాకు తమరు ముక్తిమార్గం చూపమని వేడింది. అమ్మా, స్త్రీకి పతిసేవకు మించిన వేరొక గతి ముక్తి లేదు. నీకు పరమగతి నీ పతే అని చెప్పారు. ఆమె తనకు రాబోవు కాలమెట్లుండునో చెప్పమని స్వామిని దీనంగా వేడుకొంది. నీవు వెనుక జన్మలో గోహత్య చేశావు. అందువలన కుష్ఠు వ్యాధి వస్తుంది. అలాగే భార్యాభర్తలకు ఎడబాటు కూడా చేశావు. దానివలన నీ భర్త నీకు దూరమవుతారు. కాని నా కరుణ వలన నీకు వృద్ధాప్యము వచ్చేవరకు నీ భర్త నీ దగ్గర ఉండి అనంతరం సన్యసిస్తారు. తరువాత నీవు కుష్ఠు రోగానుభవము పొందునట్లు చేస్తాను. నీవు కుష్ఠరోగము కలుగకముందు అమరజాభీమ నదులు సంగమము దగ్గరకు వెళ్ళు. అచ్చట నీవు నన్ను దర్శించగలవు. దాని వలన నీ పాప పరిహారమవుతుంది. శ్రీ గురుచరిత్రనంతరం స్వామివారు గోదావరి నది పుట్టిన నాసిక మహామహిమము కలది. ఒకప్పుడు గౌతమ మహర్షి తన ఆశ్రమ దివ్యక్షేత్రములో స్నానమాచరించాడు. అచటగల జ్యోతిర్లింగము ప్రాంతంలో వరిపైరు వేశారు. గౌతముని మహామహిమకు చెందిన అచటిగల మునులు తమ తపశ్శక్తితో ఒక గోవును సృష్టించి మహర్షి ఆశ్రమములోనికి పంపగా ఆవు అచ్చటగల పైరు మేస్తుండగా మహర్షి దర్భను వేయదానితో ఆ ఆవు చనిపోయింది. ఆది చూచిన మునులందరూ గౌతమునితో, నీవు పరమపావని గంగను భూమికి తెచ్చి దానిలో నీవు స్నానం చేస్తేనే నీకు సంక్రమించిన ఈ గోహత్యాపాపం పోతుందని అందరూ ముక్త కంఠముతో ఘోషించారు. అందువలన దివ్య సంవత్సరాలు గౌతమ మహర్షి పరమశివుని గూర్చి ఘోరమైన తపస్సు చేయగా శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. పరమశివుడు తన జటాజుటమున గల గంగాదేవిని విడువగా ఆ గంగ గౌతముని మూలంగా వచ్చుట గౌతమి గోదావరిగా ప్రసిద్ధిగాంచింది. గౌతమి తీరాన శ్రీగురులున్న సమయాన మాధవారణ్యుడను మునిని చూచాడు. అతడు నృసింహోపాసన చేసేవాడు. శ్రీ నృసింహమూర్తిని మనసులో నిలిపికొని ఉపాసించే అతనికి ఒకరోజు శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు మానసములో తన గురు స్వరూపమని భావించాడు. మాధవారణ్యునికి శ్రీస్వామి దర్శనమిచ్చారు. అతడానందించాడు. స్వామి అతనికుత్తమలోకమును ప్రాప్తింపజేశారు. శ్రీ గురుచరిత్ర తయింతక ముందు సాయందేవుని గూర్చి ముచ్చటించుకున్నాం. సాయందేవుడు శ్రీ నృసింహ సరస్వతివారిని ఇలా ప్రార్థించాడు.
ప్రభూ, నేనొక యవనరాజు కొలువు చేయుచున్నాను. వత్సరానికొక బ్రాహ్మణుని చంపును. ఎందరు చెప్పినా అతడు వినడు. ప్రస్తుతం నావంతు వచ్చింది, నాకు రమ్మనమని వర్తమానం పంపాడు. తమరు తప్ప నాకు రక్షణ కల్పించువారు వేరెవ్వరు లేరు అనగా, నాయనా, నీకేమి భయం లేదా అని అభయమిచ్చారు. శ్రీ నృసింహ సరస్వతి శ్రీగురువు సాయందేవుడు తురుష్కరాజు దగ్గరకు వెళ్ళాడు. ఆ రాజు ఆలస్యమైనందుకు నిప్పులురుముతున్నాడు. కాని ఇంతలో ఏదో మత్తు వచ్చి ఆతడు క్రిందపడ్డాడు. ఆతనికి స్వప్నంలో మృత్యువు కబళించినట్లు కానవచ్చింది. దాంతో ఆతడికి మృత్యుభీతి, ప్రాణభీతి అంటే ఏమిటో అనుభవమైంది. లేచాడు. 4 దిక్కులకు భయభ్రాంతితో పరుగుపెట్టి ఒక బ్రాహ్మణుడు అదిగో రంపముతో ముక్కలు ముక్కలుగా కోస్తున్నాడు. అరుస్తున్నాడు. ఎదురుగా ఉన్న సాయందేవుని చూచి నిన్నెవ్వరు పిలిపించారని అతనికి నూతన వస్త్ర సువర్ణ భూషణాదులు సమర్పించి సాష్టాంగ నమస్సులందించి పంపాడు. శ్రీగురుని దర్శించి సాయందేవుడు సర్వము విన్నవించాడు. అది మొదలతడు శ్రీగురుని సేవలోనే జీవితాన్ని అర్పణజేశాడు. నాయనా, మేము తీర్థయాత్రలకు వెళ్లి తిరిగి 16 వత్సరాలకు మరల ఇచ్చటికి వస్తాము. నీవు నీ కుటుంబ సభ్యులతో హాయిగా మమ్ము పూజింపవచ్చును. అంతవరకు హాయిగా ఉండుమని ఆశీర్వదించాడు. చరిత్ర శ్రీ నరసింహ సరస్వతి స్వామివారు గృహస్థ ధర్మాలు గృహస్థులకు, సన్యాస ధర్మాలు సన్యాసులకు మధురంగా ప్రబోధించేవారు. శిష్యులను తన దగ్గర కూర్చుండబెట్టి, నాయనలారా, తీర్థయాత్రలు గావించేవారికి ఎన్నో యజ్ఞాలు చేసిన ఫలాలు లభిస్తాయి. అందువలన సర్వజనులు తప్పక తీర్థయాత్రలు గావించాలి. ఈది కలియుగం. దీని దుష్టప్రభావం వలన జనులకు అనేకానేక అరిష్టాలు సంభవిస్తాయి. వీటిని దాటడం కష్టతరం. నా యొక్క మహిమలు 4 దిక్కులకు బాగా వ్యాప్తి చెందాయి. ప్రజలు తమకు గల సమస్త కోరికలు ఇచ్చటకు వచ్చి తీర్చుకుంటున్నారు. పరశురాముడు పూర్వం దుర్మార్గులైన రాజులందరినీ నాశనము గావించి ఆ భూమినంతా సద్బ్రాహ్మణులకు దానము గావించాడు. ఆ విషయాన్ని జూచినవారు ఇంకామాకు భూదానం చేయమని ఆతనిని కొందరు వేధింపసాగారు. వారి మూలాన అతడు సాగరానదిగి ఇంక కానరాలేదు. సర్వశక్తివంతుడైన అవతారమూర్తియే అందరికూ అన్ని విధాల వరాలివ్వడానికి సాధ్యపడలేదు. ఎవరైనా వారి పూర్వజన్మ కర్మానుసారంగా భక్తి ప్రపత్తులకునా వారి పూర్వజన్మ కర్మానుసారంగా భక్తి ప్రపత్తులు కుదిరిన వారికే వరాలు లభిస్తాయి. అందువలన నేనింక ఇచ్చట ఉండదలచలేదు. వైద్యనాథములో ఎవ్వరికీ తెలియకుండా గోప్యంగా ఉండదలచాను. మీరు సకల తీర్థాలు సేవించి తరువాత పరమ పావనమైన శ్రీశైలానికి రండి. అచ్చట నా దర్శనం మీకు కలుగుతుంది. అన్ని క్షేత్రాలను మించినది కాశీక్షేత్రం. మీరు గంగాయమున, నర్మదా, గోదావరి, కృష్ణ మొదలైన నదులలో స్నానాలు గావించి పునీతులు కండి. అప్పుడు మనస్సులన్నీ స్థిరమవుతాయి. అందరూ శ్రీ గురుని వాక్కులు శిరోధార్యంగా స్వీకరించారు. శ్రీ నృసింహ సరస్వతి సకల వందన చందనలర్పించారు. శ్రీ గురువు వైద్యనాథంలో కొంతకాలమున్నారు. 39 శ్రీ గురుచరిత్ర. గోదావరి, కృష్ణ మొదలైన నదులలో స్నానాలు గావించి పునీతులు కండి. అప్పుడు మనస్సులన్నీ స్థిరమవుతాయి. అందరూ శ్రీ గురుని వాక్కులు శిరోధార్యంగా స్వీకరించారు. శ్రీ నృసింహ సరస్వతి సకల వందన చందనలర్పించారు. శ్రీ గురువు వైద్యనాథంలో కొంతకాలమున్నారు.